గత 10 సంవత్సరాల క్రితము చౌరస్తా రోడ్డు వెడల్పుకు సంబంధించి 2005-6 సంవత్సరంలో అప్పుడు నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను సంగారెడ్డి చౌరస్తా నుండి పడంచెరు గంగారం చందాపూర్ గంగారం వరకు రోడ్డు వెడల్పు ఇవ్వడం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సంగారెడ్డి పడంచెరు అంతా కూడా నేనే ఈ పెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 1000 కోట్ల మంజూరు ఇవ్వడం జరిగింది 4 లైన్ కోసము. అప్పుడు పనులన్నీ కూడా ప్రారంభమైన దాంట్లో సంగారెడ్డి చౌరస్తాలో మరి భూలక్ష్మి గుడి మధ్యలో ఉండే తప్పని పరిస్థితిలో మరి అక్కడ అమ్మవారి గుడిని తీసి సంగమేశ్వర గుడిలో పెట్టాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు ఇక్కడి నుంచి తీసిన ఆ చిన్న గుడి అమ్మవారిది ఇంకా సంగమేశ్వర గుడి దగ్గరనే అక్కడ పెట్టడం జరిగింది విగ్రహాలు కూడా అమ్మవారి భూలక్ష్మం. కాబట్టి ఇప్పుడు ఆ 2005లో 2006లో ఏదైతే చౌరస్తాకు తీయడం జరిగిందో మళ్ళీ ఆ భూలక్ష్మ విగ్రహాలవి చిన్న గుడిని అక్కడ చౌరస్తాలో ఏర్పాటు చేయించాలని ఒక ఆలోచన అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఆ టైం వచ్చింది. అయితే ఇప్పుడు కూడా మళ్ళా ఇంకా రోడ్డు వెడల్పు అవుతుంది. అక్కడ ఈ మధ్య కాలంలో చెరుకు బండ్లు కానీ లేకపోతే పాన్ డబ్బాలు కానీ లేకపోతే పండ్లు అమ్ముకునే బండ్లు కానీ ఇట్లా ఎన్నైతే బండ్లు గిన్నె అవన్నీ ఏవైతే అక్కడి నుంచి తీయాల్సి వచ్చిందో రోడ్డు వెడల్పులో అవి కూడా ఆ లిస్టు కూడా ఎవరెవరైతే చౌరస్తాలో రోడ్డు వెడల్పులో బండ్లు పోతున్నాయి, పాన్ షాపులు పోయినాయి, లేకపోతే ఫ్రూట్ బండ్లు తీయాల్సి వచ్చింది పోయిందో వాళ్ళందరూ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. తక్షణమే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ చౌరస్తా ప్రాంతంలో ఎవరైతే పోయినాయో వాళ్ళందరూ కూడా తోపాజీ అనంత్ కిషన్కి, పూర్ణ సంతకు చైర్మన్కి, వైస్ చైర్మన్ షఫీకి, అట్లనే మా టౌన్ ప్రెసిడెంట్ జార్జి కూడా ఎవరైనా వాళ్ళకు మీరు మీ పేర్లు, ఫోన్ నంబర్లు, మీరు నష్టపోయిన ఫోటోలు అన్నీ కూడా మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు పనులన్నీ అయిపోగానే ఆ భూలక్ష్మమ్మ గుడిని అట్లాగే అక్కడ డబ్బలు, పాన్ డబ్బలు, ఫ్రూట్ బండ్లు, చెరుకు బండ్లు, ఇంకే బండ్లు చిన్న చిన్న బండ్లు దుకాణాలు ఎవరైతే రోడ్డు మీద పెట్టుకొని జీవించారో వాళ్ళందరికీ మళ్ళీ అక్కడనే పనులను పూర్తయినాక అదే జాగాలో కొంత జాగాను కేటాయించి కొంత మీ అందరికి మళ్ళా జీవనోపాధి వచ్చే విధంగా తప్పకుండా చేయిస్తాననే మాట ఒక వీడియో రిలీజ్ చేస్తూ దీన్ని అందరూ కూడా గమనించారు.